'ద డెవిల్స్ చైర్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఓ సినిమాలో దుష్టశక్తి ఉంటది. అది భూమి మీద రావడం కోసం ట్రై చేస్తుందని ఈ సినిమా స్టార్టింగ్‌లో చెప్తారు. ఇంక తర్వాత హీరో అప్పులు చేసుకొని తిరుగుతా ఉంటే, ఒక కుర్చీలో దుష్టశక్తి వచ్చి హీరోకి కావాల్సింది ఇస్తూ, దానికి కావాల్సింది తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా ముందుకెళ్ళింది? ఏమైనా అయిందా? లేదా? అనేది సినిమా. ఈ సినిమా చూడడానికి ఎక్కడా సినిమాలా అనిపించలేదు. ఏదో షార్ట్ ఫిల్మ్‌లా అనిపించింది. సినిమా స్టార్టింగ్‌లో దుష్టశక్తిని నాశనం చేయడానికి వచ్చిందని చెప్పి ఏదో గ్రాండ్‌గా చెప్పారు. కానీ సినిమాలో ఎక్కడ కూడా గ్రాండ్‌నెస్ కనిపించదు. ఏదో ఏదో 4 క్యారెక్టర్‌లతోని సినిమా అంతా ఉంటది. అవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికి, జరుగుతున్న దానికి ఏం సంబంధం లేనట్టు అనిపించింది. ఇంక ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అయిన డెవిల్స్ చైర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా జరుగుద్దేమో అని కొంచెం అనిపించింది. కానీ దాంతో కొత్తగా ఏం చేయకుండా చేసిన దాన్నే మళ్ళీ చేసుకుంటూ, సాగదీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అలా సాగదీసుకుంటూ వెళ్ళాకైనా చెప్పాల్సిన దాన్ని క్లియర్‌గా చెప్పారా అంటే లేదు. ఎలాగో పార్ట్ 2 ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, అప్పటి వరకు సినిమాని ఒక పాయింట్‌తోనే సాగదీసి, చెప్పాలనుకున్న పాయింట్‌ని పార్ట్ 2లో చెప్తామని సినిమాని ఆపేస్తారు. అది చూడ్డానికైతే సినిమాని ఇంటర్వెల్ దగ్గర ఆపిన ఫీలింగ్ వస్తది. పోనీ అదేమన్నా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసిందా అంటే అది లేదు. సినిమా స్టార్టింగ్‌లో దుష్టశక్తి అన్నారు. మళ్ళీ సినిమా లాస్ట్‌లో దుష్టశక్తి అన్నారు. అంతే తప్ప దాని గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్‌నైతే ఎక్కడ క్రియేట్ చేయలేదు. ఇంక సినిమాని 2 పార్ట్‌లుగా తీయాలని ఫిక్స్ అయిపోయి, ఫస్ట్ పార్ట్‌లో పెద్ద మ్యాటర్ ఏం చెప్పకుండా సినిమాని సాగదీసుకుంటూ వెళ్ళిపోతే, చూసిన పార్ట్ జనాలకు నచ్చుద్దని, పార్ట్ 2 తీసే ఛాన్స్ వస్తదని ఎలా అనుకుంటున్నారనే విషయం అయితే నాకు అర్థం కాదు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగా అనిపించాయి. ఫైనల్‌గా సినిమాలో అయితే ఏదో పాయింట్ స్టార్ట్ చేసి దాన్ని సాగదీస్తూ సడెన్‌గా ఆపేసినట్టు అనిపిస్తది. అందుకే ఈ సినిమా నాకు నచ్చలేదు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.